'మార్గన్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో 'కన్నప్ప'తో పాటు ప్యారలల్‌గా రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్‌లో ఈ సినిమా రివ్యూ అడిగినంతగా ఆడియన్స్ ఏ సినిమాకి అడగలేదేమో నన్ను. అదేంటో తెలీదు. ఎప్పుడు చూద్దామన్న థియేటర్‌లో టైం సెట్ అవ్వక ఇప్పటికి ఓటీటీలో చూసా. ఇక చూసాక నాకైతే నచ్చింది గైస్ మూవీ. ఒక్క సెకండ్ హాఫ్‌లో ఒక అరగంట ఫిల్లర్ సీన్స్‌లా అనిపించింది కానీ కొంచెం అటు ఇటుగా. మిగతా సినిమా అండ్ మెయిన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో, సినిమాలో అసలు ఎవరు ఇదంతా చేశారని కనిపెట్టని విధంగా మార్చేలా చేసింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 95% ప్రతి సీరియల్ కిల్లర్ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అంతా కిల్స్ జరుగుతున్నట్టు చూపిస్తారు. సెకండ్ హాఫ్ ఏమో కిల్లర్ ఎవరు అని చూపించి, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఆ కిల్లర్ కోసం రివీల్ చేసి, లాస్ట్‌కి వాడిని పట్టేసుకున్నట్టో, చంపేసినట్టో ఎండ్ చేస్తారు. కానీ ఈ సినిమా కంప్లీట్‌గా డిఫరెంట్ అనిపించింది. మూవీ స్టార్ట్ అవ్వడమే క్లైమాక్స్‌తో స్టార్ట్ అయ్యి, ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళి, సెకండ్ హాఫ్‌ని ఫస్ట్ హాఫ్‌లో పెట్టినట్టుగా ఎంగేజింగ్‌గా ఫస్ట్ హాఫ్‌ని నడిపి, ఒక సరికొత్త పాయింట్‌ని ఇంక్లూడ్ చేశారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే కూడా ఉంది. అండ్ ఈ కిల్లర్ ఎవరు అని రివీల్ చేశాక, ఎండ్ క్రెడిట్స్‌తో పాటు ఆ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్‌ని చూపించడం నచ్చిందండి. నచ్చడం కంటే బాగా డిఫరెంట్‌గా అనిపించింది మూవీ. ఈ మాత్రం కొత్తదనం ఉంటే చాలు, ఏ సినిమానైనా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది ఆటోమేటిక్‌గా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సీన్‌లేముండవు. సో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్. హైదరాబాద్‌లో అమ్మాయిల మర్డర్స్. అది చేస్తున్నది ఎవరు అని పోలీస్ అయిన హీరో అతని టీమ్ పట్టుకోగలిగారా లేదా అన్నది స్టోరీ సింపుల్‌గా చెప్తే. ప్లస్ పాయింట్స్. ఈ విజయ్ ఆంటనీ గారి మూవీలో ఒక రొటీన్ సీరియల్ కిల్లర్ స్టోరీని డిఫరెంట్‌గా నరేట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ సీన్ నుండి ఇంటర్వల్ వరకు ఎంగేజింగ్‌గా దూసుకెళ్లారనే చెప్పాలి. నిజంగా నేనైతే ఎవరయ్యుంటారు అని అన్ని విధాలా ఆలోచించా. కానీ కనిపెట్టలేకపోయా కిల్లర్ ఎవరు అని. కొన్నైతే ఇవన్నీ ఇక్కడ అవసరమా అనిపించాయి. ఎండ్ అయ్యేసరికి అవసరమే అనేలా ఎండ్ అయింది. లిమిటెడ్ క్యారెక్టర్స్‌తోనే తీశారు. బాగానే కుదిరింది స్క్రీన్ ప్లే. సినిమాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఆ స్విమ్మర్ రోల్‌లో ఆ సీన్స్‌ని ఒకవైపు స్విమ్మింగ్ పూల్‌లో చూపిస్తూనే ప్యారలల్‌గా రియాలిటీని చూపిస్తారు. భలే ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్‌గా విజయ్ ఆంటనీ గారితో పాటు ఆ స్విమ్మర్ రోల్‌లో చేసిన అతను హైలైట్ అవుతారు. అతను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు బీజీఎం భలే ఉంది. అండ్ విజువల్లీ సినిమా చాలా చాలా క్వాలిటీగా ఉంది. మైనస్ పాయింట్స్. ఎందుకో విజయ్ ఆంటనీ గారి రోల్ సెకండ్ హాఫ్‌లో తగ్గిందేమో అనిపించింది. అదే కాదు ఒక అరగంట కొంచెం క్లమ్జీగా సెకండ్ హాఫ్‌లో ఈ సీన్స్ ఏదో వెళ్తున్నాయంటే వెళ్తున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. కొంచెం సింపుల్‌గా అనిపించిన క్లైమాక్స్. ఒక్క వెలితేంటంటే అంత చేసిన స్విమ్మర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ రమ్యని ఏం చేయకుండా వదిలేయడం. సో, సినిమాలో ఉన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండనిపించింది. ఇంకా విజయ్ ఆంటనీ గారి లెఫ్ట్ సైడ్ అంతా బ్లాక్ అయ్యి మిగతా బాడీ బ్లాక్ అవ్వకపోవడానికి రీజన్స్ ఇంకా చూపిస్తే బావున్ను. ఇంకా ఇదొక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఏముండవు. సో, మాస్ ఎలిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌కి అంత నచ్చకపోవచ్చు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మీరు థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఇది డిఫరెంట్ థ్రిల్లర్. మధ్యలో కొంచెం అటు ఇటు అయినా కానీ ఇష్టపడతారు. అండ్ ఇంప్రెసివ్ సీరియల్ కిల్లర్ ఫిల్మ్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఎ యూనిక్ అప్రోచ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.